ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ కొరకు ఉపచారం చేస్తూ నీ కొరకు పరిచర్య చేస్తున్నటువంటి దైవ జనాంగానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత, నువ్వు ఇచ్చే మర్యాద ఎంత, నువ్వు ఇచ్చే ఆధిక్యత ఎంత. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దైవ జనులను కూడా నీవు గౌరవిస్తావు. దేవుని ఎడల నీకు భయభక్తులు ఉంటే దైవ జనుల ఎడల కూడా నీకు గౌరవం ఉంటుంది. దేవుని ఎడల నీకు సదభిప్రాయం ఉండి నువ్వు దేవుని ప్రేమించి భయపడే వ్యక్తివైతే దైవజనుల పర్సనల్స్లోకి నువ్వు ఎంటర్ అవ్వవు. ఆయన పర్సనల్స్ ఆమె అడగల, నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు, ఏంటి నీ ఏం అడగల. వాటితో నాకు అనవసరం. ఆయన దైవజనుడు అని నేను ఎరుగుదును, నేను చేయదగ్గ సాయం ఆయనకి చేస్తాను అని తీర్మానించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఆయన ప్రవక్త యందు కూడా విశ్వాసం ఉంచింది. యెహోషాపాతు అనే రాజు అంటాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అంటాడు. కృతార్థులు అంటే పరీక్షలో పాస్ అవుతారు అని అర్థం. ఇక్కడ దైవజనుడిని ఎంత ఘనపరిచాడో చూడండి దేవుడు. ఇలాగున దైవజనుడికి ఆశ్రయం ఇచ్చి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడినందున రెండు జరిగినాయి ఆమెకి. మొదటిది, లోకమంతా కరువున్న ఆమె ఇంట్లో సమృద్ధి ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నాను, దేవుని నిమిత్తము, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దైవజనుల కొరకు, దేవుని పాత్రల కొరకు త్యాగం చేసి నేను నష్టపోయాను అని ఫీల్ అవుతున్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకో, నీ ఇంట సర్వ సమృద్ధిని ఆయన నింపబోతున్నాడు. సమృద్ధి, అయిపోని ఆశీర్వాదం, తరగిపోని దీవెన. నువ్వు తీసే కొద్దీ వస్తుంది. అలాంటి కృప నా తండ్రి నీకు తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు? ఆయనను ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, అలాగే ఆయన ఏర్పరిచిన పాత్రలను కూడా గౌరవించి వారిని కూడా ఆదరించినప్పుడు. కొంతమంది తల్లులు నాకు తెలుసు, దైవజనులు అంటే చాలా గౌరవిస్తారు, చాలా మన్నన చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా నేర్పుతారయ్యా, దైవజనుడు వందనాలు చెప్పు, దైవజనుడు గౌరవించు, అదిగో దైవజనుడు కానుక చేతిలో పెట్టు, అదిగో దైవజనుడు ఆయన చెప్పే మాటలు సావధానంగా విను, అదిగో దైవజనుడు ప్రార్థన చేయించుకో, ఆ ప్రార్థనలో ఆయన ఏం పలుకుతున్నాడో జాగ్రత్తగా విను. తల్లులు పిల్లలకు నేర్పుతారు. భక్తిగల తల్లులు పిల్లలకి నేర్పారు. కొంతమంది తల్లులు, వాళ్ళ కుటుంబాలు నాకు తెలుసు. ఈరోజు ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన కుటుంబాలు, దైవ సేవకుల్ని సన్మానించిన కుటుంబాలు పచ్చగా కళకళలాడుతున్నాయి. వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదించాడు. వాళ్ళు సమృద్ధితో కళకళలాడేటట్టు చేశాడు. వాళ్ళ ఇంట్లో నిత్య సమృద్ధి, ఎప్పుడు 10 మందికి అంత ఆహారం పెట్టే స్థాయి వాళ్ళకు ఉంటుంది. సంవత్సరాల నీ దరిద్రతను నా తండ్రి కొట్టివేస్తున్నాడు. సంవత్సరాల నీ అప్పుల బాధనంతా కూడా నా తండ్రి తీసేయబోతా ఉన్నాడు. ఇది మొదలుకొని ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సమృద్ధి, 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 సమృద్ధి యేసు నామములో నా తండ్రి మనందరికీ దయచేయునుగాక. పొందానన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను పొందాను, విశ్వాసం ఉంచానన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలను గౌరవించటం, ప్రేమించటం, అవసరమైతే వారి కోసం త్యాగం చేయటం, వారికి విధేయత చూపి భయపడి వినయంతో వ్యవహరించటం అనేది ఆశీర్వదించబడిన వారి లక్షణాలు. దైవజనుల పర్సనల్స్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళని ఏదో వెతుకుదాము, వాళ్ళని ఏదో బయటేద్దాము, వాళ్ళని ఏదో శోధిద్దాము, వాళ్ళని ఏదో వేధిద్దాము, వాళ్ళని ఏదో ఇబ్బంది పెడదాము అనేటువంటి ఆలోచనలతో ఎవరైనా ఎన్నడైనా ప్రవర్తిస్తే జాగ్రత్త, శాపం వెంటాడిద్ది. అది నీకు సంబంధం లేని విషయాలు. అవి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు. దేవుడు, ఆయన, వాళ్ళు తెలుసుకుంటారు. అది ఏమన్నా అడిగిందా ఏలియా ఆమె? అయ్యా ఏ ఊరు మీది, ఎక్కడ పాస్టర్ను అని అడిగిందే? ఏం లేదు.
దైవజనుడు ఆయన గెటప్ చూసింది, ఆయనలో ఉన్న దైవత్వాన్ని గుర్తుపట్టింది. చాలా చురుకైంది. కొంతమంది వేషధారుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కాదని నేను అనను. సేవకులం అని చెప్పుకుంటూ వేషం వేసుకొని కొంతమంది మోసం చేసిన వాళ్ళ చేతుల్లో బలైపోయిన వాళ్ళు లేకపోలేదు, నేను కాదని నేను అనను. కానీ ఎక్కడో ఒకడు తగిలాడని అందరినీ అదే ఘాటం చూడకూడదు, అది క్షేమకరం కాదు. ఉంటారు, బలహీనులు కూడా ఉన్నారు, వేషధారులు కూడా ఉన్నారు, కాదని నేను అనను. కానీ అలాగని ప్రతి ఒక్కళ్ళని అదే దృష్టితో చూస్తే నిజమైన దేవుని సేవకుడిని ఒకవేళ నువ్వు తృణీకరిస్తే ఎంత శాపమో తెలుసా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సారెపతు విధవరాల దగ్గర 2 ఆశీర్వాదాలు నేను చూశాను. ఒకటి తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం. ఒకటి ఎప్పుడు ఆ ఇంట సమృద్ధి. 2 ఆ ఇంట మరణపు వాసన లేదు. మరణపు వాసన లేదు ఆ ఇంట జీవం తాండవించింది. చిన్నవాడికి మరణం వచ్చినా అది అక్కడ నిలవలేకపోయింది. ఎందుకంటే దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడో, దైవజనుడు ఆ ఇంట ఉన్నాడో. ఏమన్నాడో తెలుసా ఏలియా? ప్రభువా యెహోవా, ఈ దీనురాలు, ఈ విధవరాలు నన్ను చేర్చుకొని నాకు అంత రొట్టె పెట్టింది ప్రభువా. ఆమె బిడ్డకి పరిస్థితి ఏమిటి? ఆమె ఎందుకు జాలిపడి వాడిని బ్రతికించయ్యా అన్నాడు. అంతే. ఆ సచ్చినోడు లేచాడు మళ్ళీ. తను సమృద్ధితో ఆశీర్వదించబడింది, తన సంతానం కూడా మరణం నుంచి బయటపడి ఆశీర్వదించబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకేం కావాలండి? తను దీవించబడింది, తన బిడ్డ కూడా ఆశీర్వదించబడ్డాడు. దైవజనుణ్ణి గౌరవించి, దేవుణ్ణి బట్టి విశ్వసించి ప్రేమించినందుకు, ఆదరించినందుకు, అంత ఆశ్రయం ఇచ్చినందుకు, అంత రొట్టె పెట్టినందుకు నా తండ్రి ఆమెను వదిలేశాడా? మరణం నుండి ఆమె బిడ్డను కాపాడాడు. ఆమె ఇంట సర్వ సమృద్ధి నివసించేటట్టు చేశాడు. యేసు ప్రభు ఎత్తాడు ఆమెను. అందుకని చెబుతున్నాను నేను, లేకపోతే నేను ఎందుకు చెప్తాను? యేసు ప్రభు ప్రస్తావించాడు. ఇశ్రాయేలులో విధవరాండ్రు చాలామంది ఉన్నా అందరి దగ్గరికి ఏలియా పంపబడలేదు. సారెపతులోనున్న విధవరాల దగ్గరికే పంపబడ్డాడు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న క్వాలిటీస్ అందరి దగ్గర లేవు. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరిలాగే నేను అనుకోవద్దు, కొంచెం ప్రత్యేకంగా బ్రతకడానికి ప్రయత్నించు, ఆశీర్వదించబడతావు. అందరిలాగే నేను, అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ, అసలుకే సావుకు సిద్ధమై ఉన్నాం, ఈయనని మేము చేరదీస్తే మా ప్రాణాలకు మొప్పం వచ్చింది, నేను నా బిడ్డ తెచ్చే అవకాశం ఉంది, నాకెందుకు వచ్చిన గొడవ అని వదిలేద్దాం, వదిలించుకుందాం అనుకోలా. చస్తే చచ్చాం, బతికితే బతికాం. నా దేవుడు ఉన్నాడు, ఆయన సేవకుడు ఉన్నాడు, అంతే చాలనుకొని తెగించి విశ్వాసం ఉంచి సాహసోపేతమైన నిర్ణయం చేసింది. అది దేవునికి ఎంతో నచ్చింది. ఆమె చరిత్ర గ్రంథంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. 2వ మాట, ఇది చెప్పి నేను ముగిస్తా, ఇబ్బంది పెట్టను మిమ్మల్ని ఎక్కువగా. 2వ మాట, ఇంకొక వ్యక్తిని గుర్తు చేశాడు. ఏలియాని, ఎలీషాని గుర్తు చేశాడు, గురు శిష్యుల్ని. ఏలియా దగ్గర ఒక ఆమెనను, ఎలీషా దగ్గర ఒక ఆయన్ని గుర్తు చేశాడు. ఈయన ఎవరంటే సిరియా రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉండేటువంటి వ్యక్తి నయమాను. ఈ నయమాను మంచి అధికారం కలిగిన వాడే, కానీ పాప ఇతనికి కుష్ఠరోగం ఉంది. రాజు దగ్గర మంచి స్థానం ఉంది, ఫుల్ సౌండ్, మంచి ధనవంతుడు, కానీ జబ్బోడు, కుష్ఠరోగం ఉంది. కాళ్ళు చేతులకు స్పర్శ పోయింది. ఈ కాళ్ళు చేతులు గాయాలైపోయి చీము రక్తాలు గారుతూ ఉంటాయి. వాటికి వస్త్రాలు చుట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు, దుర్గంధభరితంగా ఉండేవాడు. దానికి ఏదో సెంట్లు అవి కొట్టుకుని, డబ్బున్నోళ్ళు కాబట్టి ఆ సెంట్లు అవి కొట్టుకున్న ఆ కుష్ఠరోగం నుంచి వచ్చేటువంటి, ఆ జబ్బు నుంచి వచ్చేటువంటి స్మెల్ కవర్ చేసుకుంటా పాపం కష్టపడుతున్నాడు. యేసు ప్రభు ఆయన గురించి మాట్లాడాడండి. అన్యుడండి ఆయన గురించి మాట్లాడాడు. చాలామంది కుష్ఠరోగులు ఉన్నా
నయమాను తప్ప ఎవడు శుద్ధుడు కాలేదనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకు నయమాను స్పెషల్గా చూపించాడు అంటే, నయమాన్ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటో తెలుసా? నయమాను వందలాది మంది పైన, వేలాది మంది పైన అధికారి, సైన్యాధిపతి, అందరూ ఆయన కిందోళ్లే, అందరి మీద అధిపతి అయిన అలాంటి వాడు ఈ జబ్బుతో బాధపడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, పని మనిషి. ఆ పని మనిషి ఇతని బాధ చూసి, పని పిల్ల, పెద్ద మనిషి కూడా కాదు, పిల్ల, బానిస పిల్ల. ఆ పిల్ల ఈ నయమాను పడుతున్న బాధలు చూసింది. ఆ కుష్ఠరోగంతో అతను పడుతున్న ఇబ్బంది, వేదన చూసి జాలేసింది. పేరుకే పని పిల్ల కానీ ఆ పిల్లని బాగా చూసుకున్నారు తల్లిదండ్రులాగా. అందుకే ఆయన బాగుపడాలని కోరింది. పనోళ్ళని బాగా చూసుకుంటే బాగుపడాలని కోరుకుంటారు. పనోళ్ళని బాగా చూడకపోతే ఏమంటారు తెలుసా? వీడింత నడమంతరు పోడు కాబట్టి ఇట్లాంటి జబ్బు వచ్చింది వీడికి జబ్బు వచ్చినా సిగ్గురాలు, ఎప్పుడు పోతాడు ఎప్పుడు చేస్తాడు ఇద్దరిద్రుడు అనుకుంటారు పనోడు. కొంతమంది తల్లులు ఉన్నారు, 3 రోజులు మురగబెట్టి పెడుతుంటారు, ప్రేమగా పిలిచి 3 రోజులు మురగబెట్టి ఆ కుళ్ళిపోయినాయి, ఆ పుచ్చిపోయినాయి, ఆ సద్దిపడ్డాయి, ఆ ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి తీసుకో తిని నమ్మకంగా పనిచేయి. 3 రోజులు మురిగిపోయింది ఇచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే ఆ గబ్బు వాసన రాదుగా, ఆ కంపు రాదుగా. దానిలో దాచిపెట్టి 3 రోజులు మురగబెట్టి తీసి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏమంటారు తెలుసా? చూడు ఎట్లా ఇస్తున్నానో, నమ్మకంగా పనిచేయి. ఆ తీసుకునే మనిషి అంటదే, ఆ మంచి దయగలిగిన దాని పనికి మాలిందాన్న, కుక్కలకి వేసేది నాకు ఇస్తున్నావు, ఎందుకంటే కుక్కలు కూడా తినవు కాబట్టి. ఫ్రిడ్జ్లో పెట్టింది కుక్కల ముందు పెట్టు, నువ్వు ఎగబడి తింటాయేమో చూడు. ఆ చల్లదనం దెబ్బకి అది మూతి పెట్టి చల్లగా అయ్యేసరికి పక్కకు పోయిద్ది. ఆ కుక్కలు కూడా తినవు. అది ఇచ్చి నాకు పెద్ద దయ చూపుతున్నట్టు బిల్డప్. కొంతమంది దానాలు, ధర్మాలు, దయలు, ప్రేమలు ఎట్టుంటాయి. బాగా వాడిన చీరని ఇస్త్రీ కొట్టించేస్తారు. తీసుకో కొత్త చీర, పచ్చబద్ధం, ఒక రేంజ్లో వాడేస్తుంది. ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు ఆడవాళ్ళ సంగతి, మగవాళ్ళ గురించి కూడా చెప్పాగా. కొంపతీసి మీలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3 రోజులు మురగబెట్టించారు రకాలు. అది దీవెన కాదు. అవసరమైతే నువ్వు తిను, ఆ 3 రోజులు మురిగింది ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. కానీ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు, ఎవరికన్నా అంత సాయం చేసేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వటం నేర్చుకో. ఆశీర్వాదకరమైనవి ఇవ్వటం నేర్చుకో. తీసుకున్నవాడు తృప్తి చెందాలి, తీసుకున్నవాడు సంతోషపడాలి, తీసుకున్నామే సంతోషపడాలి. నీ ఇంట పని చేసే పని వాళ్ళు అనాలి, పేరుకే వాళ్ళు యజమానులు కానీ కాదు మా అమ్మ మా నాన్న నన్ను కన్న బిడ్డలాగా చూసుకుంటారు అని సాక్ష్యం ఇవ్వాలి. ఎవరన్నా మిడిమేలపు తల్లులు ఉంటే మారు మనసు పొందండి. పనోళ్ళని పీడించే వాళ్ళు ఉంటే ఇంకొంతమంది ఉంటారు. పని చేయించుకుంటారా? ఆ గదిం పని చేయించుకుంటారు. డబ్బులకి మాత్రం 30 సార్లు తిప్పుతారు. ఈ డబ్బులు నేను చెబుతాను, ఇట్లాంటి దరిద్రులకి దరిద్రం వలపోస్తూ ఉంటారు. ఇంకా ఆ దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. తెప్పొద్దు. నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట ధననిధిలో నుండి దేవునికి మొర్ర పెడుతుందని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాస్తుంది. నువ్వు బిగబట్టిన కూలి, నీ చేలు కోసిన పనివానికి ఇయ్యక నువ్వు బిగబట్టిన కూలి నీ ఇంట్లో నుండి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, నేను వీడి సొమ్ము కాదయ్యా, నేను కష్టపడ్డ ఆమె సొమ్ము, వాని సొమ్ము, వీడు నన్ను బిగబట్టాడు, దరిద్రుడు అని తిట్టిదట. అప్పుడు ఉన్నది మొత్తం పోయింది. ఆ బాపత ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి. ఈ పనమ్మాయిని మొత్తానికి ఎలా చూశారో కానీ ఆ పనమ్మాయి అయితే ఆయన బాగుపడాలని కోరుకుంది.
ఎంత కోరుకుందంటే రోజు వాళ్ళ అమ్మకి ఆ నయమాను భార్యకి చెప్పేది, అమ్మా ఆయన అంత బాధపడుతున్నాడు, నీకు మనసు కదలటల్లా, నా మాట విను, చిన్నపిల్లనని నా మాట కొట్టివేయవాకు, నేను చిన్నపిల్లనే కావచ్చు కానీ నేను చెప్తున్నవాడు పెద్ద ప్రవక్త, షోమ్రోనులో ఉన్నాడమ్మా ప్రవక్త. నా యజమానుడు ఒక్కసారి ఆయన దగ్గరికి పోతే చాలుమా, ఆయనకి కుష్ఠ జబ్బే ఉండదు, ఆ రోగమే ఉండదు, బాగుపడతాడమ్మా, నా మాటినమ్మా అని ఆమెకు చెబితే ఆమె ఆయన గురించి చెప్పడానికి ఆలోచించింది. ఈయనేమనుకుంటాడో ఏంటి, నేను ఒక అధికారిని అధిపతినై ఉండగా ఎవరైనా నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఒంగొంగి దండాలు పెట్టే పొజిషన్లో నేను ఉండగా నన్ను ఒకటి దగ్గర పోయి దండం పెట్టమంటావా అని ఎక్కడ అంటాడో అని ఏమి తర్జన పడుతుంది. పాపం వ్యాధి ఎక్కువైపోతూ ఉంది, బాధ చూడలేకపోతుంది. ఆ పిల్ల మళ్ళీ చెప్తుంది, నేను రోజు చెప్తున్నా నువ్వు చెప్పట్లా, నాదేం పోయింది, బాధపడుతున్నా నువ్వు ఆయన, మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, నా మాట విని ఒక్కసారి ఆయనకి చెప్పమ్మా అంటే, ఒక రోజు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు దగ్గరికి పోయి, ఏమండి ఒక చిన్న సలహా అంది. ఏంటన్నాడు అంటే, ఇది నా మాట కాదు, మన పనమ్మాయి మాట, మన పని పిల్ల మాట. ఆ చిన్నపిల్ల ఉంది మన దగ్గర పనిచేసే బుడ్డపిల్ల, ఆ పిల్ల మాట. పర్లేదు చెప్పు అన్నాడు. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంట, ఆయన యెహోవా ప్రవక్త అంట. ఆ పాపకు తెలుసంట. అక్కడికి వెళ్ళి వాకప్ చేస్తే ఆయన గురించి దొరుకుతుందట, వివరాలు తెలుస్తాయట. అది అంటది, ఒక్కసారి నా యజమానుణ్ణి ఆయన దగ్గరికి వెళ్ళమను, ఆయనకు ఆ జబ్బు ఉండదని ఎన్నిసార్లు చెప్పిందో మీకు చెప్పడానికి భయపడి ఇప్పుడు కూడా దాని పేరు చెప్పాల్సి వచ్చిందంటే, నయమాన్ ఏమన్నాడో తెలుసా, ఒళ్ళు ఎలా ఉంది అల్లా, ఒళ్ళు రాలుతాయి అల్లా. తక్షణమే ఏమన్నావు అన్నాడు, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడా, ఇప్పుడే పోతాను, సిద్ధపడతాను అని అప్పుడప్పుడే డిసైడ్ అయిపోయాడు. రథాలు సిద్ధం చేసుకున్నాడు. దాని మీద మరి దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కదా, అన్యులకు తెలుసు ఆ సంగతి. దైవజనుడి దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు కాబట్టి కాస్త బంగారం, కాస్త వెండి, దుస్తుల బట్టలు అవి తీసుకొని ఆ రథాల మీద వేసుకొని ఆ మంది మార్బలంతో తనకు మరి ఎటు పోయినా సెక్యూరిటీ ఉంటుంది, సైన్యాధిపతి కాదు, ముందు కొన్ని బళ్ళు వెనక కొన్ని బళ్ళు ఉంటాయిగా. బయలుదేరి పోయాడు. ఇంత కష్టపడి పోతే ఆ ప్రవక్త ఇల్లు అడ్రస్ కనుక్కొని మొత్తానికి ఆడికి చేరారు. చేరితే ఆ వాకిట్లో ఉన్న పనివాడు చెప్పాడు లోపలికి వెళ్ళి ఎలీషాకి, దైవజనుడా మన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా, సిరియా దేశానికి రాజు ఉంటాడు కదా, రాజు సైన్యాధిపతి, ఆ సైన్యం అంతటి మీద ఏలిక అధికారి ఎవడైతే ఉన్నాడో అతడు వచ్చాడు సార్ మన దగ్గరికి, బయట ఉన్నాడండి. అమ్మో రథాలు మామూలుగా రాలా, మంది మార్బలం తీవ్రంగా ఉన్నారు, పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద అధికారి వచ్చాడు అన్నాడు. వెంటనే ఎలీషా పఠామన్ తలుపులు నెట్టుకొని పరిగెత్తుకొని పోలా వామ్మో అంతలా వాడొచ్చాడని. ఏమన్నాడు తెలుసా, ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ, చూడండి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు, బయటికి కూడా పోలా. ఎందుకు వచ్చాడో నాకు తెలుసులే కానీ పోయి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మని అన్నాడు. యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమను, శుద్ధుడవుతాడు పొమ్మను అన్నాడు. పాపం నాకు తెలిసి ఆ పరిచారకుడు ఏమనుకొని ఉంటాడంటే, చాలామంది పాస్టర్లు ఉన్నారు కానీ ఇంత మిడిమేల పొడి ఇంకొకడు ఉండడమ్మా, ఇంత మిడిమేల పొడి ఇంకొకడు ఉండడం.
అస్సలు లెక్క చేయడే, ఎవరిని లెక్క చేయడో. ఆ వచ్చినోడే సామాన్యంగా వచ్చాడా, ఫుల్ సౌండ్, ఫుల్ సరుకేసుకొని వచ్చాడు. కాస్త బయటకు వచ్చి కాస్త కనపడి మాట్లాడితే ఆయనకి 4 రూపాయలు వస్తాయి, పక్కన ఉన్నందుకు నాకు 4 రూపాయలు వస్తాయిగా. చివరికి నాకు అంతా ఒట్టిస్తరాకు మంచినీళ్ళు దొరికేటట్టుంది ఇక్కడ అనుకుని వాడు సనుక్కుంటా బయటకు వచ్చి, అయ్యా అధికారి గారు, మా అయ్యగారు లోపల బిజీగా ఉన్నాడు, యోర్దాను నది కంట వెళ్ళి 7 సార్లు అంట మునుగు, తగ్గిపోయేదంట పో అన్నాడు. కడుపు మండిపోయింది. ఎవరికి? నయమానికి మండిపోయి, ఏంటే యోర్దాన్లో 7 సార్లు మునగాల, ఆయన రాడా? కొంతమంది ఇంతే బిల్డప్ ఇస్తుంటారు. దైవజనుల దగ్గరికి వచ్చి, పొద్దున అనంగా వచ్చాం, రాడా? ఎందుకు రాడు? సేవకుడు అంటే ఇంతేనా? సేవకుడు అంటే ఎంత తగ్గింపు ఉండాలి, ఎంత వినయం ఉండాలి, ఎంత విధేయత ఉండాలి. అది దేవుడి ముందు ఉండాలి, నీ ముందు కాదుగా. వీళ్ళు లెక్చర్ ఇస్తుంటారు. పొద్దున అనంగా వస్తే మేము, రాడా? నీకు ఆయన రావాలా లేకపోతే నీ సమస్య పోవాలా? చెప్పిన మాట వినాలి కదా, ఎగస్టాల్ చేయకుండా చెప్పిన మాట వినాలి కదా. ఆయన ఏం చెబితే అది వినాలి, అది పద్ధతి. కానీ నయమానికి మండిపోయింది. ఇంతలా ఓడిని తగ్గించుకొని వచ్చాను. అసలు నేను ఇక్కడ రాజుకి లెటర్ పంపిస్తే ఆ రాజు వచ్చి ఈ మనిషిని నా దగ్గరికి తీసుకొని రావాలి, అది నా కెపాసిటీ, అది నా కేడరు. జస్ట్ ఒక లెటర్ పంపిస్తే చాలు, ఒక తాకీదు పంపిస్తే సచ్చినట్టు రాజే వచ్చి ఇతన్ని తీసుకొని నా దగ్గరికి తేవాలి, అది నా స్టేటస్, అది నా స్థాయి. అలాంటి వాడిని నేను తగ్గించుకొని ఫుల్ సౌండ్తో మంచి సరుకేసుకొని, ఇన్ని రథాలు వేసుకొని, ఇన్ని కార్లు వేసుకొని అనుకుంటారు కదా కొంతమంది, అలాగా ఇన్ని వేసుకొని వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. రై చిత్తము తిప్పండ్రా రథాలు. యోర్దాన్లో మునగాలంట, యోర్దాన్లో మునగాలి. మా ఊళ్ళో లేవు నదులు, ఈ మురికి నది కంటే మా ఊళ్ళో మంచి నదులు ఉన్నాయి, తిప్పా అన్నాడు. కోపం వచ్చింది. అధికారి కదా, కొంచెం అహం ఉంటుంది, కొద్దిగా ఉంటుంది, అది పని చేస్తుంది. కడుపు మండిపోయి తిప్పరా అన్నాడు. రథాలు తిప్పారు, చక 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 వెళ్ళిపోయింది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ కోపం చల్లారింది. ఆ కోపం చల్లారిన తర్వాత తనతో పాటు ఉన్న పనివాడికి వెళ్ళి చూశాడు. పనివాడు అన్నాడు, నాయనా కోపం చల్లారిందా? కాదురా, మనం ఇంత కష్టపడి వచ్చామా అని లోపలుండి చెప్పకపోతే ఒక్క అడుగు బయటకు వచ్చి, నేను ఎంత ఆశించాను రా, జబ్బుగా ఉన్న దగ్గర ఆ చేతులు తగులుతాయేమో, ఆ చేతులు ఆడిస్తాడేమో. నిన్న పట్టుకొని గోడంతా లాగుతున్నారు. నాది వాళ్ళ ప్రేమ కాదని నేను అనను, టచ్ చేయవచ్చులే కానీ గోడలు లాగకూడదు. లాగితే మీరు చేయాలి నాకు ప్రార్థన. నువ్వేం చేయాలి? జాయింట్లు ఊడిపోయినాయి అనుకో, ఇక ఇట్ట కట్టుకొని వందనాలు చెప్పడానికి కూడా ఉండవు. ఇక చైనా వాళ్ళు చెప్పినట్టు ఇట్ట చెప్పాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు కోట వైపు రెడీగా ఉంటారు, అందుకని చెబుతున్నాను నేను. నా భయం నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను గొప్పవాడని కాదు, మీ ప్రేమ మరి ఎందుకు వచ్చిందో, మీకు అంత ప్రేమ నా మీద. నాకు దేవుడికే స్తోత్రం, దేవుడు పుట్టించాడు. మరి అంత అభిమానం ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలా, మీకే తెలియాలా. దేవునికే మహిమ. కాదురా, జబ్బుగా ఉన్న దగ్గర చేతులు ఆడించి స్వస్థపరుస్తాడని నేను అతని కోసం వస్తే యోర్దాన్లో మునగమంటాడేందిరా? బాధ కదా. చూడరా ఎన్ని తెచ్చానో చూడరా. ఏమి లేదు, ఆయన ఊరకట్లా కనపడి ఒక నవ్వు నవ్వి ఒక పలకరించి అట్లంటే చాలరా, ఈ సరుకు అంతా ఇచ్చేవాడినే, ఈ బంగారం అంతా ఇచ్చేవాడిని, ఈ వెండి అంతా ఇచ్చేవాడిని. ఆయన అడిగితే ఆ రోజుతో మాట్లాడైనా ఈ రోజుతో మాట్లాడైనా ఏది కావాలంటే చేసేవాడిని. ఎట్లయినా సేవకుడికి అంత అహంకారం ఉండకూడదురా. దేవుడు మనిషి అన్నవాడు అట్లా ఉండకూడదా? అంటే
ఈ పనోడు అన్నాడు, ఏలినవాడా అయ్యా, అతడేం చెప్పాడు? నువ్వు సిరియాకి సైన్యాధిపతివే కాదంటల్లా, కానీ దైవజనుడి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పేషెంట్ అన్న సంగతి మర్చిపోతున్నావు. నీ అధికారాలు అక్కడ చూపించినట్టు ఇక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు పేషెంట్వే, నువ్వు రోగగ్రస్తుడివి, నువ్వు జబ్బుతో బాధపడుతున్న వాడివి, సిగ్గుకరమైన వ్యాధితో అల్లాడుతున్న వాడివి. నీ పరిస్థితిని నువ్వు మర్చిపోయి నీ అధికారాన్ని ఇక్కడ చలాయిస్తే ఎట్లా? ఇక్కడ అధికారం ఎవరిదంటే దేవుడిది. ఆ అధికారం ఎవరికి ఇచ్చారో వారిదే. ఆయన ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని ఒక సంఖ్య చెప్పి యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడుగా అమ్మన్నాడు. అంతేగా చెప్పింది. ఇంకేమన్నా నిన్ను ఓ సంవత్సరం పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని ఏమని చెప్పాడా? ఓ సంవత్సరం పాటు అట్ట ఉండమని ఏమన్నా చెప్పాడా? తల తీసుకెళ్ళి నేల మీద ఆనిచ్చి కాళ్ళు పైకి లేపి అట్లనే కట్టేసుకొని ఓ సంవత్సరం ఉండని ఏమని చెప్పాడా? నీకు రోగం తగ్గాలంటే నువ్వు ఈ పని చేస్తే తగ్గిద్ది అని చెబితే నువ్వు ఖచ్చితంగా ఆ పని చేసేవాడివిగా. కానీ అలా చెప్పలేదే. ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడోగమ్మని చెబితే ఇంత ఆవేశపడుతున్నావేమయ్యా? జబ్బు పోవాలని లేదా నీకు? సమస్య పోవాలని లేదా? బాగుపడాలని లేదా? శుద్ధుడు కావాలని లేదా? స్వస్థత పొందాలని లేదా అని మాట్లాడితే, ఈ పనివాడు మాట్లాడితే లోబడ్డాడండి. అది నయమాను గొప్పతనం.